పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. आत्रेया 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 तेरे लिए फोन है. హలో హలో మావయ్య. రే సీను, చెప్పే లోను. ఒకసారి బయలుదేరి ఇంటికి రారా. ఇంకో 4 అవర్స్లో భోపాల్ నుండి తిరుపతికి టూరిస్ట్ బస్ ఉందిరా. నెల్లూరులో దిగేయచ్చు. ధైర్యంగా ఉండు. జాగ్రత్త. ఏమైంది మామయ్య? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? ఇది మూవీలో ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే వాడు అక్కడ కింద కూర్చొని చూడు, వాడే కైజర్ సోజే. ఇదంతా నడిపించేది వాడే యాక్చువల్లీ. ఓ షిట్, అవునా? యా, ఫస్ట్ టైం నేను నీలాగే రియాక్ట్ అయ్యాను, కానీ సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ 5 minutes వాడు కిల్లర్ అని కనిపెట్టేశా. వాడిని చూడు, ఏం తెలియనట్టు ఎలా కూర్చున్నాడు చూడు. అసలు ఒక క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు వీడేం చేసి ఉంటాడులే అన్నీ కనిపించింది అనుకో, వాడే నీ ప్రైమ్ సస్పెక్ట్. వాడిని చూడు, అక్కడ ఉన్న డీటెయిల్స్తో పోలీసు వాడికి కథ చెప్పేస్తున్నాడు. వాడే బిల్డింగ్ వచ్చాడు. 344. వాడే బిల్డింగ్ రమ్మన్నారు. 314. వాడికి ఎలా తెలుసు? అక్కడ తెలిసిపోద్ది డికాప్రియో పోలీస్ అని. ఓ షిట్, అవునా? అవును, ప్రతిసారి అలా రియాక్ట్ అవ్వకర్లేదు, ఒకసారి అయితే చాలు. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ అయినా చిన్న తప్పు చేస్తారు, అది మనం పట్టుకోవాలి. ప్లే చేయి. డికాప్రియో. నేను డికాప్రియో అంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం సార్. అవునా? నేను పెళ్లి చేసుకుంటావా ఏంటి? ఛాన్స్ ఉంటే చేసుకుంటాను సార్. నో, కావాలనే ట్రిక్ క్వశ్చన్ అడిగా. డిటెక్టివ్స్ కి పర్సనల్ లైఫ్ అంటూ ఏముండదు. క్రైమ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా క్రైమ్ మీద పెట్టాలి. ఓకే? సారీ సార్. ఇప్పుడు చెప్పు, డికాప్రియో అంటే ఇష్టమా నీకు? డికాప్రియో
వాడెవడు? గుడ్. టామ్ హ్యాంక్స్ వచ్చాడా? హా, నీ కెప్టెన్ కలిసాడా? హా, హోటల్కి వెళ్ళాడా? హా, హా. వాలెట్ ఇచ్చాడా? హా. వాలెట్లో ఉందనుకుంటున్నావు? ఉట్టి కాగితాలు. టామ్ హ్యాంక్స్ లాంటి పెద్ద డిటెక్టివే మోసపోయాడు. చూడు. ఏజెంట్ ఆత్రేయ, శిరీష్, చెప్పరా. ఓకే ఓకే రైట్. ఏమైంది సార్? ఏమైనా గుడ్ న్యూసా? నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో పోయారట. లా, లా. అంటే కేస్ కాల్, సూసైడ్ మర్డర్ తెలియదట. ఓ, పోదాం పద. చూసావా డిటెక్టివ్స్ ఎలా ఉన్నారు? మనం అన్నీ అలాగే చేయాలి. ఓకే, రొటీన్గా బోరింగ్గా అస్సలు ఉండకూడదు. మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. మనం ఏది చేసినా ఇలా స్టైల్గా చేయాలి. ఇలా కింద పడినప్పుడు ఏం చేయాలి సార్? అటు తిరుగు. ఎవరు చూడకుండా తిరిగి మళ్ళీ ఎత్తి పెట్టేసుకోవాలి. ఓ, ఓకే పద. నీ క్రైమ్ సాల్వ్ చూడ. హే, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, లైట్స్, ఫ్యాన్, నో, ఇలా కాల్స్ వచ్చినప్పుడు అలాగే వచ్చేయాలి. ఆ టీవీ ఆన్లోనే ఉండాలి, ఫ్యాన్ తిరుగుతుండాలి, లైట్ వెలుగుతుండాలి, షట్టర్ ఓపెన్ అయ్యే ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఒక క్రైమ్ సీన్కి వెళ్తున్నప్పుడు చేతిలో ఈ కాఫీ, దీన్ని ఇలా జరుగుతూ ఒక అర్జెన్సీతో నడవాలి. ట్రై చేయి. ఎక్క సెక్క లాడ మాకు ఈడు నెల్లూరులోనే పెద్ద చాకు. ఆ డ్రెస్ ఏందనేగా నీ సూపు. ఈడు పనిలో దిగితే పెద్ద తోపు. ఏయ్, నువ్వు క్రిమినల్ అయితే ఇది వినరా. ఊరడమ్మ బడవా వారిపోరా. కోటు మీద వీళ్ళందరూ నేనంటే పిచ్చి. వీడెవడో కొత్తలో ఉన్నాడు, పట్టించుకోకు. ఇంకేంటి, నీకు సడన్ గా ఈ డిటెక్టివ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? సడన్ గా ఏం కాదు సార్, మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ లో హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్లే ఉండేది కదా. వామ్మో, భాస్కరు సుధాకరు కాదు, భాస్కర్, హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్. అదే మన కార్. ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి. ఏ టొమాటో గాయ్, ఈ డోర్ కాదు ఆ డోర్. సరే సార్. హే వాట్సాప్. ఈ డోరు నేను అన్నది. సారీ సార్, సారీ. కూర్చో. డ్రైవర్ ఏంటి సార్? టీ తాగడానికి వెళ్ళాడా? ఏం మాట్లాడరేంటి సార్? ఎవరు డ్రైవ్ చేస్తారు ఇప్పుడు డ్రైవర్ లేకపోతే? వెళ్దామా సార్? పద. స్నేహ, సార్. నెక్స్ట్ 10 days కోసం రాశాను. రేపు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఫస్ట్ షాషాంక్ రిడెంప్షన్ సినిమా చూడు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏమో ఈ సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ చూడు. లంచ్ కి అరగంట ముందు ఇది ఎల్ఏ కాన్ఫిడెన్షియల్. ఇదేమో డిన్నర్ తర్వాత షటర్ ఐలాండ్. నెక్స్ట్ 10 days ఫాలో ఇది. నెక్స్ట్ మంత్ నుంచి థ్రిల్లర్ మూవీస్ కానీ సస్పెన్స్ మూవీస్ కానీ చూసినప్పుడు ఫస్ట్ 10 minutes లో దొంగోడు చెప్పేశారు. నీ వర్క్ అసైన్మెంట్ అదే. గుడ్. ఓకే సార్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఎవరు మర్డర్ అయింది? క్రైమ్ గురించి కాల్లో డిస్కస్ చేయకూడదు, అదంతా కార్ దిగిన తర్వాత. ఇప్పుడు ఓన్లీ క్యాజువల్ గా మాట్లాడాలి. కార్ దిగిన వెంటనే అలర్ట్ అయిపోయి క్రైమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు అంతా క్యాజువల్. అవునా? ఇలా. ఆహా, ఇంకేంటి అటు ఇటు చూస్తూ. ఓహో, బ్రేక్ఫాస్ట్ చేసావా? చేసా సార్. ఇడ్లీ పులి పొంగరాలు. పులి బొంగరాలు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా?
టేస్ట్ బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళి తింటా. మన గాంధీ బొమ్మ మురళీకృష్ణ హోటల్ పక్కన పులి బొంగరాలోడు బండి పెడతాడు, వాడు చేస్తాడు. పా ఎందుకులే. నాకు ఆ ప్లేస్ తెలుసు సార్. అవునా? ఇంటర్మీడియట్ లో నేను మా ఫ్రెండ్స్ అక్కడ రోజు తినేవాళ్ళం. వాడు కరెక్ట్ గా 4 o'clock బండి పెడతాడు. ఆ బండి మీద వేసే ఫస్ట్ పులి బొంగరం తినేది నేనే. ఒకరోజు ఏమైంది తెలుసా, మేము అక్కడ క్లాస్ బంక్ కొట్టి వెళ్ళాము. అదే టైంకి ఆ బండి దగ్గరికి మా మామయ్య వచ్చాడు. అప్పుడు ఏమైంది సార్? మీ మావయ్య చూసేసాడా? అమ్మాయి పేరు సంజన అంట. నిన్న రాత్రి 12 గంటలకు సూసైడ్ చేసుకుందంటున్నారు. చెప్పాను కదా, కార్లో ఉన్నంత వరకే క్యాజువల్ డిస్కషన్స్. కార్ దిగిన వెంటనే అలర్ట్ అయిపోయి ఓన్లీ కేస్ గురించి డిస్కస్ చేయాలి. లెట్స్ గో. FBI. ఎవరో ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఎలా చెప్తున్నారు సార్? టేబుల్ మీద సూసైడ్ నోట్ చూడు, లెఫ్ట్ టిల్ట్ అయి ఉంది. తను రాసుకున్న నోట్స్, బుక్స్ అన్ని రైట్ టిల్ట్ అయి ఉన్నాయి. పెన్ ఏమో నోట్బుక్ లెఫ్ట్ లో ఉంది. టేబుల్ ల్యాంప్ రైట్ కుంది. తనకు కావాల్సిన ఈటబుల్స్, కూల్ డ్రింక్, ఫోన్, చాక్లెట్ అన్ని లెఫ్ట్ లో ఉన్నాయి. షీఈ్ లెఫ్ట్ హ్యాండెడ్. మరి గన్ ఏంటి రైట్ హ్యాండ్ లో ఉంది? ఇంత డామినెంట్లీ లెఫ్ట్ హ్యాండెడ్ లేడీ చనిపోయే ముందు రైట్ హ్యాండ్తో ఎందుకు షూట్ చేసుకుంటుంది? పాయింట్ నెంబర్ 2, పోనీ రైట్ హ్యాండ్తో షూట్ చేసుకుంది అనుకుందాం. పడిపోయినప్పుడు చేతిలోంచి గన్ను కూడా పడిపోవాలి కదా. లీస్ట్ కేస్ పాసిబిలిటీ ఆ షాక్కి గన్ను చేతిలోనే ఉండిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఫింగర్ ట్రిగర్ మీద ఉండాలి. ఎవరో పెట్టినట్టు ఇలా అరచేతిలో ఉండకూడదు. పాయింట్ నెంబర్ 3, సిగరెట్ కాల్చే వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా సిగరెట్ పూర్తి కాల్చిన తర్వాత చేస్తారు, ఎస్పెషల్లీ డిప్రెస్ పీపుల్. మరి అమ్మాయి ఏంటి సిగరెట్ సగంలో ఉన్నప్పుడే షూట్ చేసుకుంది? పోనీ ఈ సిగరెట్ సగం ఉన్నప్పుడే షూట్ చేసుకుంది అనుకుందాం. తను చనిపోయిన తర్వాత సిగరెట్ పూర్తి కాలిపోవాలి కదా, కాలేదు. షీ స్టిల్ హోల్డింగ్ ఇట్ టైట్లీ. ఎవరో ఆ సిగరెట్ కాల్చి ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫింగర్స్ మధ్యలో పెట్టినట్టుంది. గమతేంటో చెప్పనా, షీఈ్ నాట్ అ స్మోకర్. ఈ ఇంట్లో ఈ ఒక్క సిగరెటే ఉంది. వేరే ఏ రూమ్స్లో సిగరెట్స్ లేవు. బయట డస్ట్బిన్లో సిగరెట్ స్టబ్స్ లేవు, యాస్ట్రే లేదు, సిగరెట్ స్మెల్ లేదు. ప్రతి రూమ్ చాలా నీట్గా ఉంది, ఈ ఒక్క రూమ్ తప్ప. పాయింట్ నెంబర్ 4, యాంటీ డిప్రెషన్ పిల్స్ టేబుల్ మీద. వాటి ఎక్స్పైరీ డేట్ అయ్యి 1 year అవుతుంది. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలంటే ఫ్యాన్ కురేసుకొని చావచ్చు కదా. ఓ లైసెన్స్ గన్తో షూట్ చేసుకుంటుందా? ఈ గన్ను, యాంటీ డిప్రెషన్ పిల్స్, సిగరెట్, ఈ అంటైడీ రూము, ఆ సూసైడ్ నోటు, ఇవన్నీ ఈ అమ్మాయి డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు. దిస్ ఇస్ నాట్ అ సూసైడ్, ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మీరు సూపర్ జీనియస్ సార్. సార్ నమస్తే. ఎవర్రా మీరు? సార్ సూసైడ్ అనుకుంటున్నారేమో, ఇట్స్ అ మర్డర్. రండి చూపిస్తా. ఈ సూసైడ్ అని ఎవరు చెప్పారు మీకు? మర్డర్ అని మాకు తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ 4 పీకితే ఆడే చెప్పాడు డబ్బు కోసం చంపానని. వాడు 4 పీక్తే చెప్పాడు సార్, నేనేం పీక్కుండే మర్డర్ అని చెప్పేసా. అవును, ఇందాకేంట్రా అదేదో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినట్టు రిబ్బన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంట లోపలికి. ఆ హ్యాట్ ఏంటి, ఆ కోట్ ఏంటి, అండర్టేకర్ల ఆ డ్రెస్ ఏంటి, ఈ తొక్కలో ఇంట్రాగేషన్లు ఏంటి? అసలు ఎవర్రా మీరు? FBI. FBI? అది అమెరికాలో కదా ఉండేది. వాళ్ళు మా చూసి పెట్టారు సార్. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఫాతిమా నా ఫస్ట్ లవ్ పేరు. ఆ అమ్మాయి గుర్తుగా పెట్టుకున్నాను సార్. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మరీ లాంగ్ అవుతుందని స్టైలిష్గా FBI అని మార్చాను సార్. వెరీ ఫేమస్. ఓ 2 years తర్వాత మీరు అమెరికాకి వెళ్ళి FBI అంటే FBI అది నెల్లూరులో కదా ఉండేది అంటారు సార్. మన డిపార్ట్మెంట్కి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎక్కడ పెట్టుకోండి సార్. పడుతుంది. రండి, మన ఇద్దరం కలిసి కేసు సాల్వ్ చేశాం కదా. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. యా, నైస్, మర్డర్ సాల్వ్డ్. ఫీలింగ్ ఎక్సైటెడ్ విత్ మీ ఫేస్బుక్లో ఉన్నారు సార్, ట్యాగ్ చేస్తాను.
కావ్యలే అదారా మరి గట్టిగా కొట్టారా సార్? ఆ రోజు పులి పొంగరాలు పండిదేరా మా మావయ్య నన్ను చూసాడు. ఓ ఓకే ఓకే, మావయ్య చూసేసారా? తర్వాత ఏమైంది సార్? ఏమవుద్ది, ఇంటికి తీసుకెళ్లి చెట్టు కట్టి మరీ కొట్టాడు. మావయ్య కూడా కొట్టారా? వీడు నెల్లూరులో పెద్ద జోకు. ముందు చూడు. వీడికి దెబ్బేం కొత్త కాదు, నవ్వు మాకండ్రే. చూడదు చూడు, టామ్ హ్యాంక్స్ లాంటి పెద్ద డిటెక్టివే మోసపోయాడు. మా డిటెక్టివ్స్ కి ఇదంతా కామన్. అప్పుడప్పుడు అలా మోసపోతాం, అప్పుడప్పుడు తన్నులు తింటాం. తెలుస్తుంది సార్. ఏంటి తెలిసింది సార్. ఏంటి అదే తెలుసుకుంటున్నా సార్. ఎక్స్ట్రాల్ చేయకే, నీ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్నది జై ఫస్ట్. అసలు ఆ బట్టలేంటి, ఆ కలద్దాలేంటి? రేపటి నుంచి ఆ కలద్దాలు తీసాను. చెప్పానా డిటెక్టివ్ అంటే హ్యాట్, కోట్, దెబ్బ తగలకపోయినా ఈ బ్యాండేడ్ ఏవి? ఫేస్బుక్ అకౌంట్ ఉందా నీకు? హా, ఓ పని చేయి, లాగిన్ అయ్యి FBI నెల్లూరు అని మనకు ఫేస్బుక్ పేజ్ ఉంది, దానికి లైక్ వేసుకో. సార్ 2 likes ఉన్నాయి. ఒకటి మీరు, ఇంకొకటి షెర్లాక్ హోమ్స్. ఎస్, నేనే షెర్లాక్ హోమ్స్ అని ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మన పేజ్కి లైక్ కొట్టా. ఆయన మన కులదైవం కదా, ఆయన మన పేజ్కి లైక్ కొడితే మనకు కొంచెం రెస్పెక్ట్ అయినా వస్తుంది. ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా నీకు? ఉంది సార్. రేపు తీసుకురా, నీకు FBI ఐడి కార్డ్ చేసి ఇస్తాను. రేపటి నుంచి డ్యూటీ జాయిన్ అవ్వు. సరే సార్. పద. సార్ సార్, నాకు ఒక డౌట్. ఏంటది? ఒక ట్యూబ్ లైట్ కొనొచ్చు కదా, కొంచెం బ్రైట్ గా ఉంటుంది. నో, మనం చేసే వర్క్ ఇలాంటి డిమ్ లైటింగే కరెక్ట్. వర్కే కాదు, వర్క్ ప్లేస్ అంబియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓ మీరు సూపర్ సార్. మర్చిపోయా ఇంకో విషయం. ఏంటి సార్? నన్ను ఊరికెలా సార్ సార్ అని పిలవద్దు. మరేమని పిలవాలి సార్? ये मेरा शटर, ये मेरा घर, मेरा आशिया. ఏజెంట్, ఎస్, మీకోసం పులి పొంగరాలు తెచ్చాను. అక్కడ పెట్టు, పనిలో ఉన్నప్పుడు తింటాను. అయితే తిన్నట్టే. అవును, ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి ఏజెంట్? ప్రోగ్రామా? హా, మంది స్టార్టప్స్ నే, ఆ రోజు పెద్ద పెద్ద కేసులు ఏం రావు. నిన్న కూడా కేసేం రాలేదు ఏజెంట్, మనమే ఒప్పుకుంటూ వెళ్ళాం. ఏంటి? హా, ఏం లేదు. పెద్ద కేసు వస్తుందిలే, అప్పుడు దాకా ఈ చిన్న చిన్న కేసులు సాల్వ్ చేసుకుని డబ్బులు సంపాదించడం మన ప్రోగ్రామ్. చిన్న చిన్న కేసులు అంటే? అక్కడ ఒకటి వచ్చింది చూడు, ఆ పులి బొంగరాలు ఇటు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం ఆత్రేయ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటిలో వచ్చారు? కూర్చోండి. నేను సాయంకాలం 7 పక్కన గుడిలో దొంగతనం జరిగింది ఏజెంట్. ఇదో వీళ్ళిద్దరిని పూజారి ఆ టైంలో అక్కడ చూశానంటున్నాను. వీళ్ళని అడిగితే వీడేమో వాడు చేశాడని, వాడేమో వీడు చేశాడని. వీళ్ళిద్దరిలో ఎవరు చేశారో మీరే చెప్పాలండి. అదెంత పని సార్, చాలా సింపుల్. ఎవరు చేశారు అబ్బాయిలు? సార్ నేను కాదు సార్, ఈడే చేశాడు. నేను చేయలేదు సార్, వాడే చేశాడు. అవునా? ఓపెన్ చేయకు. ఓ పని చేయండి, ఈ రెండిట్లో ఒక వేలు పట్టుకోండి. ఒకటి దొంగోడు వేలు, ఒకటి మంచోడు వేలు. ఎవరు దొంగోడు వేలు పట్టుకుంటే ఆడే దొంగ సార్. ఏ ఏం నాటి దొంగనా నువ్వు? ఎందుకు చేసే దొంగతనం? సార్ నేను కాదు సార్. సార్ ఐడియా మీ దొంగ. నేను కాదు సార్. వీడు దొంగతనం చేశాడు కాబట్టి కంగారు పడ్డాడు సార్. అదృష్టం కొద్దీ దీనిలో మంచోడు వేలు పట్టుకోవచ్చు కదా. 50% ఛాన్స్ ఉంది కదా దీనిలో. ఛాన్స్ తీసుకున్నాడు హీరో. మనోడు ఏం చేయలేదు కాబట్టి అలా బిత్తర చూపులు చూస్తున్నాడు అంతే. యో బానే ఉంది వ్యవహారం. రాత్రి గుడి చుట్టూ తిరిగే పొద్దున్నే వచ్చి నీ ఏలు పట్టుకుంటే దొంగని చేస్తావా? మరి నీ కాళ్ళు పట్టుకుంటే దేవుడు చేస్తావా? ఇదేం పిల్ల అట్లా ఏందే? కరెక్టేనయ్యా, నువ్వు చెప్తుంటే నాకు నువ్వు ఎందుకో నిజం చెప్తున్నావేమో అనిపిస్తుంది. ఎందుకంటే చూడ్డానికి కూడా అమాయకుల్లా ఉన్నావు నువ్వు.
నిన్న రాత్రి 7 గంటలకి నేను నిన్ను లీలామహల్ థియేటర్ దగ్గర చూసినట్టు గుర్తు. నువ్వు అక్కడ ఉన్నావు కదా? అవును సార్. సినిమా చూడడానికి వెళ్ళావు. అవును సార్. బాల్కన్ సీటు. అవును సార్. కింద బండి పార్కింగ్ లో పెట్టి పైకి వెళ్ళావు. అవును సార్. చెప్తా ఉండా కదా సార్, ఈడే దొంగని. సార్ యో, వారం నుండి లీలామహల్ థియేటర్ రెనోవేషన్ కోసం మూసుండాది. నువ్వు అక్కడికి ఏం పీకనికి పోయినావు బయా? సార్ ఆ? అది అక్కడ పని చేసే